ప్రస్తుతం నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాను. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్‌కు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మీరు విజువల్స్‌లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బ్యారేజీకి సంబంధించి 70 గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తి కిందకు నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4,00,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుంది. ప్రకాశం నిన్న గత రాత్రి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా కాదు, ఇటు కోస్తా జిల్లాలో పూర్తిగా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో మొత్తం ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరంతా కూడా పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ సమయంలో ఇన్‌ఫ్లో చూస్తే గనక 4,87,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా అవుట్‌ఫ్లో కూడా అంతే స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కృష్ణా నదికి సంబంధించి నీటి మట్టం 14 అడుగులుగా కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్‌కి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతుంది. ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉంటాయో పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి వరద నీరు అంతా పాటు వాగులు వంకల ద్వారాగా ఇటు ప్రకాశం బ్యారేజ్ చేరుతుంది. మరోవైపు అటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద నీరు, అదేవిధంగా సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు, పులిచింతల నుంచి వస్తున్న వరద నీరు అంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి కిందకి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అక్కడ పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండల పరిస్థితి ఉండటంతో ఆ వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రధానంగా గత ఏడాది ఈ సమయంలోనే బుడమేరు మొత్తం కూడా కట్టలు తెగటంతో మొత్తం విజయవాడ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 10 రోజులు నీటిలో మగ్గిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరోసారి వర్షాలు రావటం, ప్రకాశం బ్యారేజ్‌కు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో మొత్తం ఇప్పుడు ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బుడమేరుకు సంబంధించి ఒక పక్క అధికారులు ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా కానీ ప్రజల్లో మాత్రం ఎంత భయం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా వరద నీరంతా కూడా మొత్తం విజయవాడలోకి వచ్చేయడంతో పూర్తిగా కూడా చాలా వరకు విజయవాడ సగం వరకు కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ల వరకు కూడా వాటర్ వచ్చేసి మొత్తం 10 రోజుల పాటు మొత్తం విజయవాడ అంతా కూడా ఒక జల ప్రళయం కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బుడమేరుకు సంబంధించి కూడా వాగులు వంకల నుంచి వచ్చేటువంటి వాటర్ సోర్స్ ప్రధానంగా బుడమేరుకి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా జీకుండూరులో ఉన్నటువంటి పులివాగు కూడా వరద పోటెత్తుతోంది. ఆ వంతెనకు ఆనుకొని వరద ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుంటముక్కల వద్ద కొండవాగు, మైలవరం వద్ద మరో కొండవాగు, రెడ్డిగూడెం నుంచి కోతల వాగు వరద పోటెత్తుతుంటే బుడమేరు ప్రవాహం కూడా పెరుగుతూ ఉంది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద నిన్న రాత్రి 10 గంటల సమయంలో మొత్తం 6,000 క్యూసెక్కుల వాటర్ చేరినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని బీటీసీ ద్వారా కృష్ణానదికి మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణానదికి సంబంధించి ఇక్కడ వరద ఉధృతి పెరిగి వాటర్ లెవెల్ పెరిగితే కనుక ఆ వాటర్ అంతా కూడా వెనక్కి బుడమేరుకు తనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన వాటర్ అంతా కూడా కిందకి వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే దాదాపు 5,00,000 క్యూసెక్ల వాటర్ వచ్చి చేరుతున్న నేపథ్యం. ఇప్పుడు గత రాత్రి 3,00,000 క్యూసెక్లు దాటింది. ఉదయం నాటికి దాదాపు 5,00,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలాగా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయడంతో పాటు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం 3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఈరోజు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే నిన్న గత రాత్రి కురిసినటువంటి వర్షాలకు విజయవాడలో 3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి చేదు అనుభవాల దృష్ట్యా ప్రజల్లో భయాందోళన నెలకొన్న నేపథ్యంలో అధికారులు కూడా దృష్టి పెట్టి
దీనికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడానికి కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనుతో మనీ ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.